యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఈ దినము యేసు పిలుస్తున్నాడని కార్యక్రమంలోకి స్నేహితులారా, బంధువులారా, మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున చాలా మందిలో ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపాయాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ప్రేమికులారా, మీ అందరికీ శుభవార్త. ఈ రోజున వాక్యంలోనికి వెళ్దాం, వాక్యాన్ని పరిశీలిద్దాం. మనము దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఆ వాక్యం ద్వారా మనకు నెమ్మది వస్తుంది, ఆ వాక్యం ద్వారా మనకు వెలుగు వస్తుంది, ఆ వాక్యంలో నుండే మనకి జీవదారులు బయటకు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాక్యాన్ని మనము పరిశీలన చేద్దామండి. ఎవరంటే కీర్తనకారుడైన దావీదు రాసిన 51వ కీర్తన 17వ వచనం చూసుకున్నట్లయితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అవును కదండి, ఈ వాక్యం చూసాం కదా. విరిగి నలిగిన మనసే దేవునికి, దేవుడు ఆ హృదయాన్ని అలక్ష్యం చేయడంట. మీరు చూశారు కదండి, దావీదు ఒక రోజున యుద్ధకాలం ముందు యుద్ధానికి వెళ్ళవలసిన ఆ సమయంలో దావీదు ఒక చిన్న తప్పిదం చేశాడండి. ఆ తప్పిదం ఏంటంటే, తన రాజనగరం మిద్దె మీద నడుచుకుంటూ అప్పటి వరకు తను నిరంతరం స్తుతించేవాడు. రోజుకి 7 మార్లు స్తుతించేవాడు. రోజుకి 3 మార్లు ప్రార్థించే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఈ లోక ఆశలను చూస్తున్నాడు. పైన వాతావరణాన్ని, ఈ లోకాన్ని చూస్తూ ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆమె నగ్నంగా ఉన్నప్పుడు చూసినప్పుడు పాపం చేసేదండి. అవును కదా. ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏదో చూసిన దృశ్యాన్ని చూసి తమ హృదయంలో పాపం చేస్తూ తమ హృదయాన్ని పాడు చేసుకున్న వారు లేకపోలేదు. అవును కదా. దావీదు అలాగే తను పాపం చేశాడు. చూపు ద్వారా పాపం వచ్చింది. అయితే తను ఆ పాపం ఏం చేసిందంటే, తను క్రియలలోకి తీసుకువెళ్ళిందండి. ఆ ఆలోచన ఏదుందో, ఆ చూపు ఏదైతే ఉందో అది క్రియల్లోనికి నడిపించింది. ఏం జరిగిందంటే, ఆమెను తన రాజనగర్లోనికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు? పాపం చేయడానికి, ఎందుకు? సుఖించడానికి. ఎందుకు? తనకు భార్యలు లేరంటవా? భార్యలు ఉన్నారు. తనకు పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు. కానీ ఆ వయసులో కూడా, ఆ వృద్ధాప్యం అనే వయసులో కూడా పాపం చేసేదండి ఆ వ్యక్తి. పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. ఏదన్నా చూడండి, ఒకరు పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతారు. పాపం చేసేయడం వల్ల దేవునికి దూరం అవుతారు కానీ దగ్గర అవ్వరు. కాబట్టి ఈ రోజు చాలా మంది పాపంలో ఉన్నారండి. చాలా మంది ఏమనుకుంటారంటే, పెద్ద దొంగతనం చేస్తే, లేదంటే నరహత్య చేస్తే, లేదంటే ఏదో చేస్తే పాపం అని అంటారు. కాదు సుమా, స్నేహితుడా, నువ్వు కంటితో చూసిన చూపే పాపం. నువ్వు పలుకే ఎదుటి వారికి తప్పుడు నిందలేస్తున్నావా, అదే పాపం. అదే నీకు ఊరుగా మారే రోజు రాబోతుంది. గమనించుకో, మార్చుకో. ఎందుకంటే ఈ సమయము ఎంత విలువైంది. దావీదు కూడా పట్టించుకోలేదండి. ఒక రోజు వచ్చింది, నాతోని ప్రవక్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రశ్నించాడు. దేవుడు ప్రశ్నించాడు, నువ్వు చేసిన తప్పేంటి, నువ్వు చేసిన క్రియ ఏంటి అని దావీదుని ప్రశ్నించాడండి. నేను తప్పు చేస్తున్నాను కదా, నాకు అంతా బాగుంది కదా, నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అని వెర్రవీగిపోతున్నావా స్నేహితుడా, సహోదరి? నేను చేస్తున్న కార్యక్రమాలు ఎవరో చూడట్లేదు. నా తల్లిదండ్రులు చూడట్లేదు, నా బంధువులు చూడట్లేదు, నా స్నేహితులు చూడట్లేదు. నన్ను ఎవరు అడుగుతారని నువ్వు దాచుకొని తిరుగుతున్నావా? ముసుగులో పడి ముసుగు వేసుకొని తిరుగుతున్నావా? సహోదరుడా, ఒక్కసారి గమనించు. ఈ సమయం మరలా రాదు. దావీదు జీవితంలో జరిగిన కార్యము నీ జీవితంలో జరుగుతుంది. అతను పాపం చేసినప్పుడు అతని పాపం దాక్కోలేదు, ఆ పాపం మరుగుపడలేదు. ఒక రోజున బయటకు వచ్చింది, వెలుగులోనికి వచ్చింది. నువ్వు నేను కూడా చేసిన ప్రతి పాపానికి లెక్క ఉంది.
అవును కదా, లెక్క ఉంది కదా. ఆ రోజు నాతాను ద్వారా దేవుడు దావీదుని ఏ విధంగా హెచ్చరించాడు, ఈ రోజుని హెచ్చరిస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, మరలా నా యొద్దకు రా, నేను కనికరిస్తాను అని హెచ్చరిస్తూ ఉంటే పట్టింపు లేకుండా తిరుగుతున్నావు నేస్తమా? అయ్యా, అయ్యలారా, అమ్మలారా, నేను పిలుస్తుంది మనుషులు కాదయ్యా, నేను పిలుస్తుంది నీ బంధువులు కాదు, నీ తల్లి కాదు, నీ సర్వ సృష్టిని సృజించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నేను పిలుస్తున్నాడు. గమనించుకుంటావా ఒకసారి? అయితే దావీదు జీవితంలో జరిగింది కదా, ఆ రోజు ఎప్పుడైతే తన ఉన్న స్థితిని గ్రహించాడో, తన ఉన్న పరిస్థితిని గ్రహించాడో, ఏమైందో తెలుసా మిత్రమా? తను ఏం చేశాడంటే తన బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నించాడు. తాను చేసిన తప్పులు క్షమించరానివి గనుక ఆయన పాదాల దగ్గర పడ్డాడండి. ఆయన శరణు కోరాడు. విరిగి నలిగిన మనసుతో ఆయన పాదాలు పడినప్పుడు ఆయన లక్ష్యం చేయలేదు. మరలా అతని తప్పు క్షమించాడు. అతను మరలా పూర్వస్థితిని తీసుకొచ్చాడు. ఈ రోజున కూడా వస్తావా చెల్లి, వస్తావా అమ్మా, వస్తావా అన్నా, నీ బ్రతుకు కూడా ఒక సమాధానం, ముగింపు అనేది ఉంటది. నువ్వు వర్ధిల్లాలి అని అంటే, దావీదులా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు కూడా ఆ పని చేయాలమ్మా. ఎందుకంటే గర్విష్ఠులకును పాపం చేసే వారికి నీ దేవుడు దూరస్థుడు, సమీపస్తుడు కాదు. నువ్వు పాపం చేస్తే నీ స్నేహితుల దగ్గరగా ఉంటారు. నువ్వు తప్పు చేస్తే, లేదంటే ఒకరిని నిందిస్తే, ఒకరికి మోసం చేస్తే నీకు చాలా మంది సహకరించే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు సహకరించడు సుమా. ఎందుకంటే అవి ఏయమైన క్రియలు, అవి దేవునికి అసహ్యమైనవి చేస్తూ ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటావు, ఎంతకాలము దేవుని విడిచిపెడుతూ ఉంటావు నేస్తమా? ఒక్కసారి గమనించుకో. దావీదు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని అని అనుకుంటే అతను పాప క్షమాపణ పొందాడు. అతను మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. ఒకవేళ దేవుని దగ్గరికి రాకపోతే మనం దావీదు చరిత్ర ఏదో మనకి కనుమరుగైపోయేది. ఏదో ఆ సంసోను వలె దావీదు జీవితం కూడా అయిపోయేదేమో. కానీ ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ఆయన దేవుని దగ్గరకు వచ్చాడు, అప్పుడే తన రూపాంతరం చెందాడండి. తను మరలా పూర్వస్థితికి రాబడ్డాడు. అలా మరలా ఆయనకి సమీపించరాని ఆ తేజస్సు కలిగిన దేవుని దగ్గరికి వచ్చాడండి. ఉన్నతమైన ఎవరూ ప్రవేశించలేని ఆ పర్వతం మీదకి ఎక్కాడు. నువ్వు ఎక్కాలనుకుంటున్నావా? ఎప్పుడు నాకు పాపంలోనే ఉన్నానండి, పరిశుద్ధంగా రావాలనుకుంటున్నాను, నాకు సహాయం ఎవరు లేరు, నాకు చెప్పేవారు ఎవరు లేరు, నేను ఎలా రావాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటున్నావా నేస్తమా? ఒక్కసారి గమనించుకో. ఒక్కసారి యేసు అని కలవరి సిలువలో ఉన్న ఆ దేవుని జ్ఞాపకం చేసుకో. అప్పుడే నీకు సమాధానం వస్తుంది, అప్పుడే నీకు సహాయం వస్తుంది. గమనించుకో మిత్రమా, ఇదే చివరి అవకాశం. అయితే నువ్వు ఏ స్థితిలో ఉంటావో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావో గమనించుకో. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, గొప్పవారేమి చిన్నవారేమి ఎవరైనా సరే మరణించడం తప్పదు. వారు చేసిన క్రియల ద్వారా వారు నరకం గాని పరలోకానికి గాని వెళ్ళక తప్పదు. ఒక్కసారి గమనించుకో. ఏ స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో. నీ మనసే నీకు చెబుతుంది. ఒక్కసారి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఆయన దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వస్తే నిన్ను క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధం. ఎందుకంటే ఆయన మరణిస్తున్న దేవుడు, ఎందుకంటే మరణించిన దేవుడు, ఎందుకంటే ఆయన అంత ప్రేమ నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ ఆయన మరణంలో అలా ఆయన ప్రాణం పెట్టినంతగా కనపరిచాడు. గమనించుకో. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన సిద్ధమే. దినమల్లా ఆయన చేతులు సాగుతున్నాడు. వస్తావా? ఆయన దగ్గరికి వస్తావా? మోకరించి ప్రార్థన చేయి, ఆయన సమాధానం ఇస్తాడు. మోకరించి అయ్యా, అబ్బా, తండ్రి అని మొరపెట్టు. నీ బ్రతుకును మారుస్తాడు, నీ చూపును మారుస్తాడు, నీ ఆలోచనను మారుస్తాడు, నీ తలంపును మారుస్తాడు, అనేకులకు ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాడు. ఎంతమంది సాక్ష్యాలు లేవు ఈ రోజున? బాగుపడిన వారు, జైలుకి వెళ్ళి అనేకుల్ని నరహత్యలు చేసి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును, మనం చూస్తున్నాం కదా. ఒక్కసారి ఇది
చివరి అవకాశమేమో. ఒక్కసారి జ్ఞాపం చేసుకో మిత్రమా. దేవా, ఈ అవకాశం ఇచ్చావు తండ్రి. ఎంతమందికి అయితే ఈ వాక్యం నువ్వు బోధించావో, ఎంతమంది వరకు ఈ వాక్యం వెళ్ళిందో నాయన, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. యేసు పిలుస్తున్నాడని ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధిలోనికి నాయన మీరే నడిపించండి. మీరే ఇంకా కొత్త విషయాలు నాయన మాకు బోధించండి. మా అందరితోనే మాట్లాడండి. ఎంతమంది అయితే తమ పాపాలు ఒప్పుకొని మరలా నీ వద్దకు వస్తున్నారో వారి బ్రతుకుని మార్చండి, వారిని క్షమించండి నాయన. నువ్వు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.